మన తెలంగాణ మనకు వచ్చింది ఎంబీసీ అనే కార్పొరేషన్ ఏర్పాటైంది. దానికి సంవత్సరానికి 1000 కోట్లు. మీరు హైదరాబాద్కి వస్తే కుల సంఘాలకు మీకు బిల్డింగులు ఇస్తాం, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లలు హైదరాబాద్ చూడరా, ఎప్పటిదాకా జిల్లాలో ఉంటారంటే మేమంతా ఉరికురికి ఈ హైదరాబాద్కి వచ్చినాం అధ్యక్ష. హైదరాబాద్కి వచ్చే మీదే సంఘం, మీదే కుల సంఘం, ఇక మీకు 5 ఎకరాలు, ఇక మీకు 3 ఎకరాలు, ఇక మీకు 4 ఎకరాలు. ఇక మేము సంతోషపడ్డాం, జిల్లా ఏర్పాటాల్లోనే మాకు కుల సంఘాలు లేవు, ఇక హైదరాబాద్లో ఇచ్చారు, ఇక అయిపోయింది, మా బతుకులన్నీ బాధ అయిపోయినాయని ఇక మేము జిల్లాలకు పోయినాం. మా నాయకులంతా కూడా ప్రచారం చేసిండ్రు, అయిపోయినాయి, మన బతుకులన్నీ మారిపోయినాయి, హైదరాబాద్లో మనకు పెద్ద పెద్ద సంఘ భవనం వచ్చిందని. అవి ఏడిస్తారు అధ్యక్ష, మాకు తెలుసా? మాకిచ్చేటి హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో, 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల దూరంలో. కానీ మిగతా వాళ్ళకు అభివృద్ధి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళకు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళకు, భారతదేశ రాజకీయాల్ని ప్రభావితం చేసేటోళ్లకు, వాళ్ళకు హైదరాబాద్లో బంజారాయిల్స్కు దగ్గరిస్తారు అధ్యక్ష. ఇది వివక్ష కాదు అధ్యక్ష? ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా బీసీల గురించి ఏం ఆలోచిస్తున్నారు అధ్యక్ష? మరి ఎన్ని సంవత్సరాలు ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటే కేవలం ఎన్నికల సమయంలో మాట్లాడతాం, మిగతా సమయంలో ఈ రకమైనటువంటి దారులు ఎన్నుకుంటామంటే మేము ఏ రోజు బాగుపడాలి అధ్యక్ష? అధ్యక్ష, ఈరోజు బీసీల పరిస్థితి అధ్యక్ష, నా నాయ బ్రాహ్మణ సోదరుడు బార్బర్ షాప్ పెట్టుకుంటా అంటే బ్యాంకులు లోన్లు ఇయ్యాయి అధ్యక్ష. నా రజక సోదరుడు ల్యాండ్రీ దుకాణం పెట్టుకుంటామంటే బ్యాంకులు లోన్లు ఇయ్యాయి అధ్యక్ష. కానీ హబీబ్ పెన్షన్ హౌస్ లేదా మిగతా ఇంగ్లీష్ పేరు పెట్టుకొని డ్రై క్లీన్ షాప్ అంటే దానికి లోన్లు ఇస్తారు అధ్యక్ష. నేనేమంటున్నానంటే, ఒక పక్క కుల వృత్తులను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి, మేము మీకు అండగా ఉంటాం, మీ అధైర్యపడద్దు, బీసీ కుల వృత్తులని ఆదుకునే బాధ్యత మాది అని గత ప్రభుత్వం మాట్లాడింది, ఈ ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నది. మేము ఏమనుకుంటామంటే అధ్యక్ష, మేమంతా కూడా కుల వృత్తుల మీద ఆధారపడ్డటువంటి మా బీసీ కుల సోదరులు అసలైతే కుట్ర దాంట్లోనే దాగిన అధ్యక్ష. ఎప్పుడైతే కుల వృత్తులను ఆదుకుంటామని గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో దాంట్లోనే అసలు కుట్ర ఉన్నది. 100 సంవత్సరాల నుండి మేము కుల వృత్తుల మీద ఆధారపడుతున్నాం. ఇంకా ఏదైనా ప్రభుత్వం